స్వనీతి దేవుని దగ్గర పనికిరాదు. అందుకోసం బైబిల్కి ఇతర మతాలకు ఒకటే తేడా. మిగతా మతాలు ఏమిటంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలంటే ఏదైనా చేయాలి. ఏం చేస్తావు? గుండు చేయించు, మెట్ల మీద ఎక్కువ, చల్లనీళ్ళలో స్నానం చేయి, చెప్పులు లేకుండా నడు, నాన్ వెజ్ తినబాకు, స్త్రీకి దూరంగా ఉండు, ఏదో నువ్వు చేయాలి. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే నీవేదో చేయడం ద్వారా మోక్షానికి వెళ్ళట్లేదు. మరి ఎలా వెళ్తావు? దేవుడు నీవు మోక్షానికి వెళ్ళడానికి కావలసినది అంతా చేశాడు. ఇప్పుడు మరి మనం ఏం చేస్తాం? దేవుడు చేసిందని స్వీకరిస్తాం. చూడండి, మనం బ్రతకడానికి ఊపిరి పీలుస్తేనే బతుకుతాం. గాలి ఎవరిచ్చారు? మనకు దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి బతకాలంటే? గాలిని పీల్చు, అంతే. రక్షణ అలాంటిదే. ప్రతి ఆత్మ రక్షించబడాలంటే ఈ రక్షకుడు అవసరము. దేవుడే ఏర్పాటు చేశాడు. అయ్యా, మీరు మీ పాపాలు విడిపించుకోలేరు, ఇది మీ వల్ల కాదు, కాబట్టి నేనే ఒక ఏర్పాటు చేశాను. యేసు మీద శిక్షణ మోపుతున్నాను, ఆయనను బలిగా అర్పిస్తున్నాను. ఆయన స్వీకరించండి చాలు. నీతిమంతులు తీర్చబడ్డాం.